మిథున రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యాపార లావాదేవీల మీద మనస్సును కేంద్రీకృతం చేస్తారు. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. కొంత ఆలస్యమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. చేసే పనిలో ఉత్సాహంగా పనిచేస్తారు. సాఫ్ట్వేర్, మెడికల్ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చదువుకోవాలి అనుకున్న వారికి ఆర్థిక సహాయం చేస్తారు. చదువు కోసం మన వంతు కృషి చేయాలని నిర్ణయించుకుంటారు. సరికొత్త వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో పెట్టుబడులు మిమ్మల్ని భారీగా పెట్టమని ఒత్తిడి తెస్తారు. వ్యక్తులు మంచివాళ్ళైనా అనుభవం లేని వ్యాపారంలోకి దిగడం మంచిది కాదు. తెలివైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు నిరాశపరిచిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన మీ మొండి వైఖరి విడవరు. అదే మీకు లాభిస్తుంది. సహోదరి వర్గం వారు తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటి వాళ్ళ ముందు ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి దేనికి లెక్క చేయకుండా శ్రమిస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే మీ తోటి వాళ్ళు ఏమీ శ్రమించకపోయినా దాదాపుగా మీతో సరిసమానమైన ఫలితాలనే సాధిస్తారు. ఇది మీ ఆలోచనలకు అంతు చిక్కని విషయంగా మారుతుంది. వివాహ విషయాలు కొంత వాయిదా వేయడం మంచిది. మూడాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా సంబంధాలు వస్తే సరిపోతుందా లేదా అని చూసుకుని మిగతా విషయాలు జూలై తర్వాత చూసుకోవడం మంచిది. కీలక సమయంలో పెద్దల అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్ళండి, మేలు జరుగుతుంది. విద్యార్థులు మీరు అనుకున్న విద్య పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతలో భాగం పంచుకోవాలని అనుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి